ఈ తొక్కు కనుక తయారు చేసుకొని తిన్నామనుకో, మనం రోజు ఇదే పెట్టినా కూడా మనం ఇదే కావాలని తింటాము. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని, ఈ తొక్కేసుకొని, అందులో మీకు ఇష్టమైతే పప్పుల పొడి, కారం పప్పుల పొడి వేసుకొని అలా కలుపుతూ ఉండి, నువ్వు ఒక ముద్ద అలా నోట్లోకి వెళ్తుంటే ఆహా! ఏమి రుచి అనుకుంటారా. అయితే ఇది ఎలా తయారు చేయాలంటే, మామూలుగా మనం చింతకాయ, ఇది ఏంటో తెలుసు కదా, మీరన్నా గుర్తు చేయాలి కదా ఏంటో అనేది. ఇది చింతకాయ పచ్చడండి. చింతకాయ పచ్చడిలో మనం అన్నీ తయారు చేసుకుంటాం కదా అప్పటికప్పుడు మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడు వంకాయ కాల్చుకొని అలా పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. దానికి సరిపోయిన ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వంకాయ కాల్చుకున్నాం కదా, ఆ వంకాయ పైన పొట్టు అంతా తీసేసి లోపల గుజ్జుని మెత్తగా మంచిగా పిసికేయాలన్నమాట. లైక్ మిక్సీకి వేసినట్టు. ఇంకో ఆనియన్స్ ఫ్రై చేసినాం కదా, ఆ ఆనియన్స్ ఈ వంకాయ మొత్తం వేసి కొంచెం పక్కకు తీసుంటాం కదా చింతకాయ మనకు కావాల్సినంత, అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే తర్వాత కూడా వేసుకోవాలి. ఇలా చేసుకొని మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఏది పెట్టినా కూడా మనం వదిలేసి తింటాం అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.